తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆధార్ అధికారులతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. దర్శనం, వసతి, విరాళాలను ఆధార్తో అనుసంధానం చేసేందుకు సమీక్ష నిర్వహించారు. ఆధార్ అనుసంధానంతో దళారుల బెడద తగ్గుతుందని భక్తులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆధార్ అధికారులతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. దర్శనం, వసతి, విరాళాలను ఆధార్తో అనుసంధానం చేసేందుకు సమీక్ష నిర్వహించారు. ఆధార్ అనుసంధానంతో దళారుల బెడద తగ్గుతుందని భక్తులు చెప్తున్నారు. ఇదే విషయమై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏంటి అప్డేట్ టీటీడీకి సంబంధించి? రైట్ చందు, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి కావచ్చు, మరోవైపు శ్రీవారికి ఇచ్చేటువంటి కానుకలకు సంబంధించి పూర్తిగా ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి టీటీడీ అయితే నిర్ణయం చేస్తుంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే గతం నుంచి ఈ టీటీడీలో ఆధార్ కార్డుతోనే గతంలో దర్శనానికి అవకాశం ఉండేది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో అంటే భక్తులకి సంబంధించి వివరాలు కావచ్చు, మరోవైపు టీటీడీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా భక్తులకి అందుబాటులోకి వచ్చేందుకు పూర్తి స్థాయి ఆధార్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా మొదటి నుంచి తిరుమలని ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి కె శ్యామలారావు ముఖ్యంగా దీనిపై ఆయన అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలను చూసుకున్నట్లయితే ఇప్పటికే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి క్రమాలకు సంబంధించి కావచ్చు, దర్శనాలకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి కూడా తీవ్రంగా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అధికారులు దుర్వినియోగం చేసినటువంటి నిధులకు సంబంధించి కూడా ఆయన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా గత నెల రోజుల నుంచి చూస్తున్నట్లయితే ఏదైతే ఆయన అంటే చేరినప్పటి నుంచి చూస్తున్నట్లయితే ప్రధానంగా ఆయన కేవలం ఇదే టీటీడీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలని పూర్తిగా భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ సామాన్య భక్తులకే పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలిసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా భక్తులకు అందించేటువంటి అన్నప్రసాద కేంద్రాలను కూడా తరచూ ఆయన సందర్శిస్తూ నాణ్యమైన అన్న ప్రసాదాన్ని కూడా అందజేయాలని చెప్పేసి ఇప్పటికే శ్యామలారావు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా క్యూ లైన్లకు సంబంధించి కూడా శాశ్వత క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి సర్వదర్శనానికి కావచ్చు, మరోవైపు ధర్మదర్శనానికి అంటే టోకెన్ దర్శనానికి సంబంధించి క్యూ లైన్లు కూడా పునరుద్ధరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి క్యూ లైన్లను కూడా మళ్ళీ భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులు అడవి ప్రాంతాల్లో రాకుండా కేవలం తిరుమలలోనే ఉన్నటువంటి క్యూ లైన్లలోనే భక్తులు వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ మొదటి నిర్ణయం తీసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ పేర్కొన్నట్లయితే తెలియజేస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.